హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే పొదరిల్లు సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే మాధవకి ఇంక పెళ్ళి జరిగిద్దా జరగదా, అసలు మాధవ మళ్ళీ పెళ్ళికి ఒప్పుకుంటాడా, అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది పంతులతో మాట్లాడిస్తే ఆ పంతులు ఏం చెప్తారు అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. చాలా బాగుంటుంది ఎపిసోడ్, ఇంట్రెస్ట్గా చివరి వరకు చూడండి. ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే నారాయణ ఇంకా బాధపడి బయటికి వెళ్ళి ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఎంజాయ్గా ఉండొచ్చు అని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత అందరూ చాలా బాధపడతారు, ఇలా ఎందుకు చేశారు అని చెప్పి పెద్ద అందరినీ దగ్గరే తీసుకొని వాళ్ళ అన్నదమ్ముల్ని దగ్గర తీసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అందరూకి టీ తీసుకొచ్చి ఇస్తుంది మహాలక్ష్మి. అందరూ కూర్చుంటే మహాలక్ష్మి కూర్చోవాలని చెప్పి అందరూ లెగిసిపోతారు. నేను అంతలాగా ఉన్నానా, నాకు సరిపోదా ఈ చైర్ అని చెప్పి అక్కడ కాస్త జోక్స్ పార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే అందరూ సాడ్ మూడ్లో ఉన్నారని చెప్పేసి చక్రి చున్నీ తీసుకొచ్చి మనీషాలాగా యాక్ట్ చేసి కాస్త నవ్విస్తాడు. ఇంకా నైట్ డిన్నర్ టైం అయింది, అందరూ భోంచేస్తారు. భోంచేసిన తర్వాత అయితే వీళ్ళ మధ్య అయితే కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిద్ది. నువ్వు ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది ఏంటి, ఇంకెప్పుడు అలా వెళ్ళకు అని చెప్పి నారాయణ కూడా అంటాడు. చక్రి అంటాడు, ఇన్ని సంవత్సరాలుగా ఒక తండ్రిలాగా పెద్దరికంగా మాట్లాడి మంచిగా చూసుకున్నాడు ఈ నారాయణ అని తలకులు మాట అంటారు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అంటే నాకు ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలుసు, నాకు ఇల్లు గుడి తప్ప ఇంకేం తెలుసు, నాకేం తెలీదు అంటే ఇల్లు పని తప్ప నాకు ఇంకేం తెలుసు అంటాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నేను గుడికి వెళ్ళాను, గుడికి వెళ్తే అక్కడికి మనీషా వచ్చింది అని అయితే చెప్తాడనమాట మాధవ చెప్పిన మాటలని అయితే అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకెప్పుడు అట్లా చేయొద్దు, ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అందరూ అంటారు. ఇంకా అందరికీ సరే మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి మీరందరూ అని చెప్తారనమాట. ఇంకా నైట్ అయ్యి తెల్లారిపోతుంది కూడా. ఇంకా అప్పుడు మహాలక్ష్మి కంప్యూటర్లో అయితే తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల కన్నా వచ్చి అన్నయ్య ఏడో దిన అని అడుగుతారు. నేను ఇక్కడే ఉన్నానురా, వంటగదిలోనే ఉన్నాను, నువ్వు భయపడకు, నేను ఎక్కడికి వెళ్ళను, అసలు చూడవా, ఇల్లు మొత్తం చూడకుండానే ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటాడనమాట పెద్ది. ఈ లోపల చక్రి కేశవ ఇద్దరు బయటికి వెళ్ళి వస్తారు ఒక సంచితో. ఏంట్రా మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. కూరగాయలకి వెళ్ళొచ్చాము బయట అంటాడనమాట చక్రి. ఒరే ఆ సంచి నాకు ఇవ్వరా, నేనే కూరగాయలు కొన్నట్టు మహాలక్ష్మి ముందు బెళ్ళప్పిస్తాను అని చెప్పి అంటాడు. ఒరే నువ్వు దీంట్లో కరేపాకు కూడా తీసుకోలేదు కదరా అని చెప్పి కేశవ అంటాడు. మహాలక్ష్మి ముందు మంచి మార్కులు కొట్టేచ్చేవరా అని చెప్పి చక్రి అయితే సంచి లాక్కొని అయితే చక్రి తీసుకొస్తాడనమాట లోపలికి. ఇదేంటి కొత్తగా మీకు కూరగాయలు తెచ్చే అలవాటు లేదు కదా అని చెప్పి అయితే అడుగుతాడు. అయితే ఏమీ లేదు, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి మదర్స్ సిస్టర్స్ దగ్గర అదే అమ్మలక్కలు దగ్గరికి వెళ్ళి నువ్వు అలా దోసకాయ పచ్చడి అలా దొండకాయ పచ్చడి అలా ఇలా ఇదంతా అడగడం బాగోలేదు, ఇక నుంచి మేమే తెస్తాం ఏదైనా అంటే మీకు తేవడం తెలియదు కదరా, పుచ్చులు అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి అంటాడు. సరే ఈ లోపలైతే ఇంకా చక్రి అయితే పంతులందరినీ తీసుకొస్తాడనమాట. నేను ఏదో ఒకటి చేస్తాను దీనికి పరిష్కారం, ఒక్క పంతులు కాదు 4 పంతులు తెస్తాను, 4 పంతులు కూడా ఇలానే నీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే చూద్దాం, ఆలోచిద్దాం ఏం చేయాలో దానికి పరిష్కారం చూద్దాం, అసలు ఏం చెప్తారో ఆ పంతులందరూ కూడా అని చెప్పి అయితే చెప్తాడనమాట చక్రి. ఇంకా బయటికి వెళ్ళి పంతులు 4 తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఈ లోపలికి వచ్చి అయితే వీళ్ళతో మాట్లాడతాడనమాట పెద్దితో. అలానే అన్నదమ్ములందరినీ కూడా లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీసుకెళ్ళి చెప్తాడనమాట, నేను ఇలా పంతుల్ని తీసుకొచ్చాను, నువ్వు మాత్రం ఏం మాట్లాడొద్దు, వాళ్ళు ఏం చెప్తారో విందాము అని చెప్తారనమాట. సరే అని చెప్పి అంటాడు. ఈ లోపల మధ్యలో ఒక విషయం జరిగిద్ది. ఈ కన్నా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. చక్రిని ఏ మాట పడితే ఆ మాట అంటూ ఉంటాడు.
ఆ మాటకి మహాలక్ష్మి చాలా ఫీల్ అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఈ మధ్య నుంచి చూస్తున్నాను చక్రిని మర్యాద లేకోకుండా నువ్వు కేశవ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. తను ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా? ఇలాంటివి అయితే బాగా చెప్తావు. నువ్వు లేనప్పుడు ఎంత బాధపడ్డాడు, పెద్దరికంగా ఆలోచించి ఎంత ఎతికాడు. ఇలాంటి విషయాలు ఏమన్నా చెప్పావా పెద్దికి? ఎంతసేపు మీ అన్నయ్య మీద కంప్లైంట్లే ఇస్తున్నావు అని చెప్పి తిట్టిద్ది కన్నాని. ఇంకా కన్నా బయటికి వచ్చి లోపల పంతులు కూడా వస్తారు కదా, బయటకు వచ్చిన తర్వాత అయితే చెప్తాడు, నన్ను ఫుల్ క్లాస్ పీకింది వదిన, పంతులు గురించి ఇలా అన్నానని చెప్తాడు. అమ్మో అని చెప్పి ఇంకా కేశవాను కన్నా కొంచెం బయటపడతారు. ఈ లోపల ఫస్ట్ పంతులు గారిని లోపలికి పిలుస్తారు. మిగతా ముగ్గురిని బయట కుర్చీలేసి కూర్చోబెడతారు. ఆ పంతులు గారు ఏం చెప్పారంటే, మీకు ఒక మొక్కు ఉంది, అది మీరు చేసింది కాదు, మీ నాన్నగారు చేసిన మొక్కు, అది మీ తరతరాల నుంచి వస్తుంది. ఆ మొక్కును తీర్చుకోకుండా అలానే పెట్టేశారు అని చెప్తారు. సో ఓకే, ఆయన వెళ్ళి మళ్ళీ ఇంకో పంతులు వస్తారు. ఇంకో పంతులు కూడా ఈయన జాతకంలో ఎలాంటి దోషం లేదు, ఈయన వల్ల తమ్ముళ్ళకి ఏమీ నష్టం ఏమీ జరగదు అని చెప్తారు. ఈ లోపల ఇంకో పంతులు వస్తారు. ఈ వీళ్ళ అంటే వీళ్ళ పూర్వీకులు వేరే ఏదో మొక్కులు మొక్కారు పెద్ది గురించి, వాళ్ళ పెద్ద కొడుకు గురించి మొక్కులు మొక్కారు వాళ్ళ తండ్రి. అదేంటో తెలుసుకోండి ఫస్ట్, ఆ మొక్కు ఏంటి, ఆ గ్రామ దేవత ఏంటి, అవన్నీ తెలుసుకొని ముందు నడుచుకోండి. దాని ప్రకారం వెళ్ళి ఆ మొక్కు తీర్చేసేయండి, అంతా మంచిగా జరుగుతుంది అని ప్రతి పంతులు కూడా ఇలా ఈ మొక్కు గురించే చెప్తూ ఉంటారు, నలుగురు పంతులు కూడా. సో వీళ్ళు చెప్పిన మాటలకి అన్నిటికి కూడా ఈ నారాయణ పెద్ది వాళ్ళ నాన్న అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇలా షాక్ అవుతూ ఉంటే మనకేమర్థమైందంటే, గతంలో ఏదో ఉంది, అసలు ఏం జరిగింది, ఆ గతం ఏంటి అన్నట్టుగా సీరియల్ అయితే నడిపిస్తారు ముందు ముందు. అయితే నారాయణ అయితే సైలెంట్గా చూస్తాడు. ఇప్పుడైతే అమ్మయ్య, అన్నయ్యకి అయితే ఏ దోషము లేదని తెలిసిపోయింది, ఇంకా అన్నయ్య జీవితం అంతా బాగానే ఉంది, దోషం ఏమీ లేదు అని చెప్పి అందరూ అనుకుంటారు. అయితే మీరు దోషం లేదు అన్న మాటే విన్నారు, కానీ ఇక్కడ అసలు విషయం అందరూ నలుగురు పంతుల్లో కూడా ఏదో ఒక ఇది ఉంది, అంటే ఏదో మొక్కు ఉంది అని చెప్తున్నారు. ఆ మొక్కు ఏంటి, ఆ ఊరేంటి తెలుసుకోవాలి అని చెప్పైతే మహాలక్ష్మి మాట్లాడుతుంది. సో ఆ మాటలే అడిగితే ఎవరు పట్టించుకోరన్నమాట. నారాయణని అడుగుతారు, అసలు ఏంటి, ఎవరు, ఆ ఊరేంటి చెప్పండి అని అడగగానే నాకేమీ తెలియదు అని చెప్పేసి నారాయణ అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి అందరూ కూడా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అయితే ముందు మహాలక్ష్మి తిడుతుంది కదా కన్నాని, దాని గురించి అయితే కేశవాకి చెప్పాడన్నాను కదా కన్నా, ఆ విషయం గురించి ఈ చక్రికి మర్యాద చేసేస్తూ ఉంటారు. నేను వెళ్ళి పంతులు గారిని పిలుస్తానన్నా సరే చక్రిని వెళ్ళనివ్వకోకుండా వీళ్ళిద్దరు అన్నదమ్ములే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత ఎపిసోడ్లో ఏంటంటే అసలు ఏం జరగబోతుంది, అసలు ఏంటి ఆ గుడి, ఆ అమ్మవారి ఏంటి అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నారాయణ్ని ఎంత అడిగినా సరే సమాధానం చెప్పుకోకుండా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అసలు విషయం ఏంటో నారాయణ చెప్పకపోవడంతో అసలు విషయం ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి అయితే చక్రి అనుకుంటాడు. ఇంకా వాళ్ళ మావయ్య అయితే చెప్తాడు కదా, అది కూడా డైరెక్ట్గా అడిగితే చెప్పడు. ఒక గురీజీని ఒక వేషంతో పంపించి ఏదో తనని ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు ఆ ఊరు ఎక్కడ ఏంటి అన్నది బయట పెట్టిస్తాడనమాట వాళ్ళ మావయ్య ద్వారా. వాళ్ళ మావయ్య అయితే అప్పుడు పెద్దికి చెప్తాడు, అసలు దీనికంటే ముందు ఏం జరిగింది, అసలు ఇక్కడి వరకు టాపిక్ ఎలా వచ్చింది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే ఎవరు మిస్ అవ్వద్దు. సో రేపటి ఎపిసోడ్లో అయితే ఏం జరిగింది అనేది నేను చాలా డీటెయిల్డ్గా ఇచ్చేస్తాను మీకు. సో ఆ అమ్మవారు ఏంటి అంతా కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ లోపల పెద్ది వచ్చి చెప్తాడు ఊరు గురించి చెప్పినట్టు. ఈ నారాయణ అయితే షాక్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు మిస్ అవ్వద్దు, నెక్స్ట్ సీరియల్లో కలుద్దాం.